సో వెల్నెస్ టాక్ ఆన్ మైగ్రేన్ హెల్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియాలో ఎంతమంది సఫర్ అవుతున్నారు అండ్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేన్స్ ఉంటాయి. అండ్ మైగ్రేన్ ఈజ్ నాట్ కామన్ కాజెస్ ఫర్ కరెంట్లీ అన్ని హెడేక్స్కి మైగ్రేన్ అయి ఉండకపోవచ్చు. లైక్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. 10 to 20% జనరల్ పాపులేషన్ మైగ్రేన్తో సఫర్ అవుతున్నారు. ఇండియాలో వచ్చేసి 15 to 20% ఆఫ్ పీపుల్ మైగ్రేన్తో సఫర్ అవుతున్నారు. ఈజ్ అండర్ డయాగ్నోసిస్, అండర్ ట్రీటెడ్. అంటే దీనికి సొల్యూషన్ ఉంది కరెక్ట్గా మనకి తీసుకుంటే కనుక. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉన్నాయి. క్లస్టర్ హెడేక్స్, కొంతమందికి ఫేస్ లాగా సైనసైటిస్ లాగా ఒక ఐ పార్ట్లో మాత్రమే క్రిటికల్గా ఉంటుంది. ఎవ్రీ నైట్ అది వస్తుంది. అది వస్తే కనుక ఒక 45 minutes నుండి ఒక 1 week వరకు కూడా ఆ హెడేక్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ క్లస్టర్ హెడేక్స్. టెన్షన్ హెడేక్స్, ఎస్, మనమే ఏదైనా విషయం ఆలోచిస్తున్నా, ఓవర్ స్ట్రెస్ తీసుకున్నా, ఎక్కువ మన ఇంట్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినా కానీ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ తీసుకుంటారు. సో ఇదైతే నవేడేస్ చిన్నపిల్లల దగ్గర నుండి మొదలైంది, స్ట్రెస్తో వచ్చే టెన్షన్ హెడేక్స్. అది కాసేపటికి కొంతమందికి కెఫిన్ తీసుకోగానే, కొంచెం హైడ్రేషన్లోకి రాగానే, కొంత రెస్ట్ తీసుకోగానే అది రిలీఫ్ అవుతుంది. ఇది కూడా 3 to 4 weeks వరకు కూడా కొంతమందికి ఉంటుంది, దాన్ని మనం ఎంత స్ట్రెస్ క్యారీ చేస్తే. అండ్ నెక్స్ట్ మైగ్రేన్ హెడేక్, ఇందాక అన్నాడు వన్ సైడెడ్ హెడేక్, వన్ సైడ్ బ్రెయిన్ మొత్తం వస్తుంది ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు. దీనివల్ల నమ్నెస్, ఫ్లాష్ లైట్స్, అంటే మన కళ్ళ ముందు ఏదో లైట్ వస్తున్నట్టు, నాజియా, వామిటింగ్, అంటే మోషన్స్, వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ గిడినెస్. అండ్ సైనసైటిస్ హెడేక్స్, నేను చెప్పాను కదా, ఫ్రంట్ ఫేషియల్ పార్ట్లో సైనసైటిస్ పార్ట్ ఉంటుంది మనకి. చల్ల వస్తువులు తగిలిన, చల్ల ఏసీలో ఉన్నా కానీ, కార్ ఏసీ కానీ, రూమ్లో ఏసీ కానీ, ఫేస్, దీనివల్ల మనకి సైనసైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సైనసైటిస్ కూడా చాలా కామన్గా మనం వింటూ ఉంటాం, చల్లగాల్లో వెళ్ళినా కవర్ చేసుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ మనం పర్టికులర్గా ఇవాళ మైగ్రేన్ గురించి మాట్లాడుకున్నాం కానీ, ఇది 4 hours నుండి 72 hours, అంటే 3 రోజుల వరకు హెడేక్ ఉంటుంది. మైగ్రేన్ హెడేక్ వస్తే చాలా పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ వేస్తూ ఉంటారు. కాసేపటి తగ్గుతుంది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. దీంట్లో స్టేజెస్ ఉంటాయి అన్నమాట. స్లోగా ఎలా స్టార్ట్ అవుతుంది మనకి సిమ్టమ్స్ అర్థమైపోతుంది. యూనిలేటరల్ లొకేషన్, అంటే వన్ సైడ్ వస్తుంది. ప్లస్టింగ్ సెన్సేషన్, అంటే అన్నిటికీ సెన్సేషన్, అంటే సెన్సరీ ఆర్గాన్స్ ఉంటాయి కదా, స్మెల్ పడదు, సౌండ్ పడదు, చాలా ఇరిటేట్ అయిపోతాం, లైట్ పడదు. ఇవన్నీ సెన్సరీ ఆర్గాన్స్కి సంబంధించింది. అంటే లైట్ వచ్చినా ఇరిటేట్ అవుతాం, చిన్న సౌండ్ పడినా ఇరిటేట్ అవుతాము, కొన్ని వాసనలు వచ్చినా కానీ భరించలేకపోతాము. ఇట్లాంటివన్నీ సెన్సరీ ఆర్గాన్స్ మీద వచ్చేది వన్ సైడ్ హెడేక్ ఉన్నప్పుడు. అండ్ రొటీన్ రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్, మనం రెగ్యులర్గా చేసే పనులు కూడా సరిగా చేసుకోలేకపోతాం సివియర్ హెడేక్ ఉన్నప్పుడు. అదే కాకుండా తల తిరగటం, వామిటింగ్ సెన్సేషన్, ఇవన్నీ కూడా వస్తుంది. అండ్ కొన్ని హెడేక్స్ ఉంటాయి, జస్ట్ కొంతమందికి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకు వస్తుంది, అంటే బామ్ సప్లై చేస్తూ ఉంటారు. అది నార్మల్గా కొంచెం రెస్ట్ తీసుకొని, కొంచెం కెఫిన్ తీసుకొని, కొంచెం హైడ్రేషన్ తీసుకున్నా కానీ కొంతమందికి తగ్గుతుంది. కానీ ఎప్పుడైతే మనం మెడికేషన్స్ మీద ఆధారపడి ఉంటామో, బైలేటరల్, అంటే రెండు వైపులా ఉండే హెడేక్ ఖచ్చితంగా మెడిసిన్ పడితే, టాబ్లెట్ పడితేనే తగ్గుతుంది. అది అట్లా మనం బాడీ అడాప్ట్ చేసుకుంటాము. అంతే. కొంతమంది ఇందాక మేడం వాళ్ళు చెప్పారు, కొంతమంది రిజల్ట్స్లో తలకి టైట్గా గుడ్డ కట్టుకోవటం, తలనొప్పి భరించలేక, ఇది స్లోగా మొదలై మైగ్రేట్, అంటే భరించగలిగే నొప్పి, కానీ మైగ్రేన్ హెడేక్ భరించలేని నొప్పి, టూ మచ్ హెవీగా ఉంటుంది మైగ్రేన్ హెడేక్స్. ఈ టెన్షన్ హెడేక్స్, క్యారెక్టరైజ్డ్ హెడేక్స్ ఏంటంటే కొంతవరకు మన బాడీ యాక్సెప్ట్ చేయగలుగుతుంది, అంటే మనం ఓర్చుకోగలుగుతాం. దీంట్లో వామిటింగ్స్, నాజియా లాంటివి ఏమి ఉండవు, సౌండ్, లైట్ ఇరిటేషన్స్ లాంటివి కూడా ఏమీ ఉండవు. అండ్ రేర్ టైప్స్ ఆఫ్ మైగ్రేన్స్ ఉంటాయి, అందరు మైగ్రేన్స్ కామన్ కాదు. అండ్ చిన్నపిల్లలకే పెద్దవాళ్ళకి వస్తుందని కాదు. అండ్ సిచ్యువేషన్, నేను అనుకునేదాన్ని లేడీస్కి ఎక్కువ వస్తుంది మైగ్రేన్ హెడేక్స్, కానీ ఇవాళ మన రిజల్ట్స్లో చూస్తే జెంట్స్ కూడా ఈక్వల్గా చెప్పారు. బిఫోర్ కమ్యూనిటీ, బిఫోర్లో రాకముందు అసలు జెంట్స్కి హెడేక్స్ రావు, ప్రాబ్లమ్స్ అన్ని లేడీస్కి వస్తాయి అనుకునేది, కానీ జెంట్స్కి కూడా ఉంటాయి, వాళ్ళు బయటపడరు, మనం తొందరగా ఎక్స్ప్రెస్ చేసుకుంటాం అంతే. హెపీమెల్జిక్, ఇందాక అన్నారు కదా సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రోక్, ఇందాక సార్ అన్నాడు హెడేక్స్ జనరల్గా ఎందుకు వస్తుంది, ఇట్స్ సిమ్టమ్స్ ఆఫ్ పారాలసిస్ అటాక్ లాగా కూడా ఉంటుంది. ఎందుకంటే జనరల్గా బ్రెయిన్కి కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ అందకపోవడం వల్ల హెడేక్ వస్తుంది. బ్రెయిన్ ఒక 1/2 kg అంత స్మాల్ ఉంటుంది, సాఫ్ట్ జెల్లీ టిష్యూ. దానికి కావాల్సిన మన విటమిన్స్, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వకపోవటం వల్ల జనరల్గా మనకి పెరాలసిస్ అటాక్ ఎందుకు వస్తుంది, మేజర్గా మైగ్రేన్ హెడేక్స్ ఎందుకు వస్తుంది, బ్రెయిన్కి అందాల్సిన మేజర్ మిరాకిల్ మినరల్ మెగ్నీషియం అందకపోవడం వల్ల, ఒక సైడ్ మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల బ్లాక్స్ వచ్చినప్పుడు, రైట్ బ్రెయిన్ బ్లాక్ అయితే లెఫ్ట్ సైడ్ పెరాలసిస్ అయిపోతాం. లెఫ్ట్ బ్రెయిన్ చిన్న కనెక్షన్ మనకు ఆపోజిట్ ఉంటుంది మన బ్రెయిన్కి, బాడీకి.
ఎక్స్ ఫామ్‌లో. ఇప్పుడు ఇటు సైడ్ బ్రెయిన్‌లో చిన్న మాలిక్యూల్ ఏదన్నా బ్లాక్ అయినా, చిన్న అన్‌ఈజీనెస్ ఉన్నా మనకి మూతి పక్కకెళ్ళిపోవటం, కన్ను పక్క లాగేయటం, చెయ్యి, కాలు ఇటు సైడ్ పారలైజ్డ్ అయితది. పారాలిసిస్ అంటే పక్షవాతం. ఒక సైడ్ అంతా పని చేయకపోవటం. ఒక సైడ్ పని చేయట్లే ఏంటంటే అదర్ సైడ్ బ్రెయిన్‌లో చిన్న ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అని. కొంతమందికి మైల్డ్‌గా సింప్టమ్స్ అవుతాయి. ఇప్పుడు ఇందాక ఎక్స్‌పీరియన్సెస్‌లో మనం ఏంటంటే మైగ్రేన్ గూడా ఎక్స్‌ట్రీమ్ కండిషన్‌లో మనం వదిలేస్తే పారాలిసిస్‌కి ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అది ఇట్స్ కాల్డ్ హెమిపెలజిక్ మైగ్రేన్స్ అంటారు. ఆప్థమాలజిక్ మైగ్రేన్ కొన్ని కన్ను రిలేటెడ్ బ్లైండ్ స్పాట్స్ గానీ, బ్లైండ్‌నెస్ గానీ, ఐ ఎక్కువ స్ట్రెయిన్ అయినా గానీ, విజువల్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు వచ్చేదాన్ని అంటే కళ్ళతో ఎక్కువ సేపు చూడలేకపోతాము. ఐ రిలేటెడ్‌గా వచ్చే మైగ్రేన్ డిఫరెంట్ ఉంటది. ఆప్థమాల్ ప్లెజిక్ ఏదైతే ఉందో మైగ్రేన్స్ ఇవి జనరల్‌గా చిల్డ్రన్స్‌లో ఎక్కువొస్తాయి. అడోలసెంట్ ఇది కూడా కంటి వెనక భాగంలో వస్తుంది. విజన్ డిస్టర్బెన్సెస్ ఈవెన్ సమ్‌టైమ్స్ సీజర్స్ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్, వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లల్లో వస్తుంది. యంగ్ చిల్డ్రన్స్‌లో ఎక్కువగా వస్తుంది. ఈ ఆప్థామలజిక్ మైగ్రేన్స్. నెక్స్ట్ వెస్టిబ్యులర్ మైగ్రేన్స్. జనరల్‌గా ఇదొచ్చేసేసి వుమెన్ మనకి గట్ అబ్నార్మల్ హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బేసిల్లర్ మైగ్రేన్ హెడేక్స్. ఇది యంగ్ జనరేషన్ అంటే హార్మోనల్ చేంజెస్ యంగ్ పిల్లల్లో వెర్టిగో తల తిరగడం, డిజీనెస్, కాన్షియస్‌నెస్, ఫోకస్ తప్పుతుంది. ఇవన్నీ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అబ్డామినల్ మైగ్రేన్స్. ఎప్పుడైతే గట్ సరిగ్గా లేదో మనకి మైగ్రేన్స్ ఇవి కూడా యంగ్ చిల్డ్రన్స్‌లో ఎక్కువొస్తుంది. ఎవరైతే డైటింగ్ చేస్తూ సరిగ్గా తినరో, న్యూట్రిషన్ సరిగ్గా అందించరు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ సరిగ్గా తినరు. ఆహ్, యంగ్ పిల్లల్లో వాళ్ళు ఫుడ్‌ని చాలా నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. అలాంటి వాళ్ళకి అబ్డామినల్ మైగ్రేన్స్, బేసిలర్ మైగ్రేన్స్, వెస్టిబులర్ మైగ్రేన్స్ వస్తూ ఉంటాయి. టీనేజర్స్‌కి ఎస్పెషల్లీ ఏజ్ గ్రూప్ చెప్పాలంటే 14 ఇయర్స్ టు 24 ఇయర్స్ మధ్యలో 10 ఇయర్స్ బిట్వీన్ ఇలాంటి హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మైగ్రేన్ ఒక నేను చెప్పాను కదా! స్టేజెస్ వైస్ వస్తుంది. మనకు అర్థమైపోతుంది మైగ్రేన్ రాబోతుంది అంటేనే మన బాడీకి. ఆరా ఉంటుంది. ఇంటర్నల్ ఇంటరాక్టివల్ ఫేజ్ ఉంటది. ఎయిదర్ వెదర్ మారినా, మన చుట్టుపక్కల పరిస్థితులు మారినా, కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయి. కొంతమందికి కొన్ని ఫుడ్ పడకపోయినా మనకు అర్థమైపోతుంది. అది రాబోతుంది హెడేక్ అని చెప్పేసేసి. ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉన్నారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మనకి ప్రిడామినెంట్ స్టేజ్ అంటారనమాట. ముందుగా ఫస్ట్ ఆర్ 1 ½ ఐ మీన్ 100కి 1/3 పీపుల్‌కి ఇది మైగ్రేన్ ఆరా స్టేజ్ ఉంటుందనమాట. మైగ్రేన్ వచ్చే వాళ్ళలో స్టడీస్ తీసుకుంటే. ఇది జనరల్‌గా ఎలా ఉంటుందంటే స్లో మూవింగ్ కేసెస్. టెంపరరీ ఎఫెక్ట్స్ లాగా ఉంటది. కొంతమందికి ఆరా స్టేజ్‌లోనే స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనం తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనం దాన్ని పట్టించుకోకపోతే క్రేవింగ్స్ ఎక్కువవుతాయి. ఒకటే ఆవలింతలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఫ్లూయిడ్ రిటెన్షన్ బాడీలో వాటర్ స్టోరేజ్ జరిగిపోతూ స్వెల్లింగ్ వచ్చేస్తా ఉంటుంది. హైటెడ్ పర్సెప్షన్స్ ఇట్లా ప్రిమానిటరీ స్టేజ్ అంటారనమాట. మనకి బ్రెయిన్‌కి ఎప్పుడైతే ఇలాంటి డిఫరెంట్ చేంజెస్ కనపడుతుండి ఇంక హెడేక్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా స్పీచ్ డిఫికల్టీస్. కాన్సంట్రేట్‌గా మాట్లాడలేకపోతాం. ఇరిటేట్ అయిపోతాం. మెయిన్ ఇరిటేషన్, కన్‌ఫ్యూషన్, నమ్‌నెస్, తిమ్మిర్లెక్కేయటం, విజువల్ చేంజెస్ కళ్ళకి అంత క్లియర్‌గా విజన్ కనపడదు. ఏదో డిస్టర్బెన్స్‌గా అనిపిస్తా ఉంటుంది. ఆహ్, ఇదన్నీ జరుగుతున్నది ఆరో స్టేజ్ అంటారనమాట. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది హెడేక్. వన్స్ హెడేక్ వచ్చే ముందు సింప్టమ్ అర్థమైందని చెప్పిన కొంతమంది ఎర్లీ స్టేజ్‌లో అర్థమవుతుంది. కొంతమందికి కొంచెం సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్‌లో అర్థమవుతుంది. హెడేక్ ఎప్పుడైతే వస్తుందో ఇంకా వామిటింగ్స్ ఖచ్చితంగా నాసియా మాక్సిమం 99% వామిటింగ్స్ అయిపోతాయి. పూర్ కాన్సంట్రేషన్, వెరీ ఇరిటేషన్, హై లెవెల్‌లో ఇరిటేషన్ ఉంటుంది. లిమిటెడ్ యాక్టివిటీస్ అసలు ఏ పనులు చేయలేకపోతాము. అంటే కంప్లీట్ రెస్ట్ మోడ్‌లోకెళ్ళిపోతాము. డిజబిలిటీస్ అంటే అన్నీ నేను చెప్పాను కదా! సౌండ్, లైట్ నెక్స్ట్ స్మెల్ ఇవేవి భరించలేమనమాట. కంప్లీట్ డార్క్ రూమ్‌లో. అందుకే నేను ఫస్ట్ ఒక వర్డ్ ఆడాను. వాడొచ్చో లేదో. అంటే మళ్ళీ పుట్టామా అన్నంత ఫీలింగొస్తుంది. ఒక్కసారి హెడేక్ తగ్గించుకొని అంత సివియర్ స్టేజ్ ఆఫ్ హెడేక్‌లోకి వెళ్ళి, ఒక 4, 5 పెయిన్ కిల్లర్స్ తీసుకొని ఒక 6, 7 అవర్స్ రెస్ట్‌లోకెళ్ళిపోయి, డార్క్ రెస్ట్‌లోకెళ్ళిపోయి, లెగిచాక హమ్మయ్య! అని ఒక ఒక రకమైన రిలాక్సేషన్ ఫీలింగొస్తుంది. నేను ఆ పెయిన్ నుండి బయటపడిన వాళ్ళకి తెలుస్తుంది. హ్యాంగోవర్ ఫీలింగు, యాంక్సైటీ ఫీలింగ్, టైర్డ్‌నెస్సు, ఇట్లా పోస్ట్ ట్రామా అంటారు. అది గూడా ఉంటుంది. లేసాక హ్యాంగోవర్ ఫీలింగు, ఎనాక్సియా, కొంచెం తల తిరుగుతున్నట్టు, కొంచెం బాడీ అంతా డల్ అయిపోతున్నట్టు. నెక్స్ట్ మల్టీ ఫ్యాక్టరల్ ప్రీ డిప్రెషన్ ఇంటరిషియల్ ఫేజ్ అంటే ఇంటరిషియల్ ఫేజ్ స్టార్టింగ్‌లో ఉంటుంది. మళ్ళీ ఎండింగ్‌లో ఉంటుంది. మళ్ళీ మనం క్లైమేట్‌కి అడ్జస్ట్ అవ్వాలి. ఫుడ్‌కి అడ్జస్ట్ అవ్వాలి. ఏ ఫుడ్ తినాలో చేసుకొని తినాలి. మళ్ళీ బ్రెయిన్ ఆల్‌మోస్ట్ డెడ్లీ స్టేజ్‌లోకెళ్ళి మళ్ళీ రీఫార్మ్ అవుతుందనమాట.
కొంతమందికి ఇంత క్రిటికల్‌గా ఉండదు. కొంతమందికి పట్టించుకోకుండా పనుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు టాబ్లెట్స్ ఏసుకొని. కానీ చాలా మంది వరకైతే ఈ కంప్లీట్ రెస్ట్ మోడ్‌లోకెళ్ళి మినిమమ్ ఈ స్టేజ్ ఎన్ని గంటలుంటుందంటే 4 అవర్స్ నుండి 3 డేస్ వరకు కూడా ఉంటుందంట. హెడేక్ హై ఎండ్ ఆఫ్ హెడేక్ స్టేజ్. 4 అవర్స్, 6 అవర్స్ భరించే వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటే, 2 రోజులు, 3 రోజులు భరించే వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి. వాళ్ళు ఏ పనులు, యాక్టివిటీస్ చేయలేరనమాట. ద 10 మోస్ట్ కామన్ మైగ్రేన్ సింప్టమ్స్. ఫెటిగ్ ఫస్ట్ తల తిరగడం, నీరసం, డిజీనెస్ ఉంటుంది. సివియర్ హెడేక్ ఇది అందరికీ తెలుసు. మైగ్రేన్ అంటేనే హెడేక్. లైట్ సెన్సిటివిటీ చాలా మందికి లైట్ పడకపోవటం, లైట్ చూస్తేనే ఇరిటేట్ అవ్వటం, వెలుతురు అసలు భరించలేదనమాట హెడేక్ వచ్చినప్పుడు. డిఫికల్టీ ఇన్ కాన్సంట్రేషన్ ఏ పని మీద మనం ఫోకస్ చేయలేకపోతాం. నాజియా, వామిటింగ్ ఉంటుంది. స్టిఫ్ నెక్ అండ్ బ్యాక్ మజిల్స్ అన్నీ పట్టేసినట్టు ఉంటాయి. ఫీలింగ్ డౌన్, ఆల్వేస్ ఎనర్జీ డౌన్ అయిపోతుంది. సౌండ్ సెన్సిటివిటీ, ఈ చిన్న వినికిడి, చిన్న పిన్నీస్ పడినా, చిన్న సౌండ్ చేసినా కోపం వచ్చేస్తుంది, అరిచేస్తాము, ఇరిటేట్ అయిపోతాము. బ్యాక్గ్రౌండ్ హెడేక్ వెనక ఏదో వాయిస్ ఏదో వినపడుతున్నట్టు, తలలో ఏవో సౌండ్స్ రావడం. అండ్ విజువల్ ఆరా, ఫ్లాష్ లైట్స్ ఎక్కువ కూడా కొంతమందికి ఉంటాయి. అంటే ఏదో ఫ్లాష్ ఇట్లా లైట్ వచ్చినట్టు, ఫ్లాష్ లైట్ సిమ్టమ్స్. ఇవన్నీ మేజర్ కామన్ సిమ్టమ్స్ మోస్ట్ ఆఫ్ ద మైగ్రేన్ పేషెంట్స్. అంటే చాలా మంది మైగ్రేన్తో సఫర్ అయిన వాళ్ళు ఈ 10లో ఏదో ఒక 7, 8 అయితే సఫర్ అవుతూనే ఉంటారు. కొంతమంది నాకు వామిటింగ్ లేదండి, కొంతమంది ఫ్లాష్ లైట్ లేదంటారు, కానీ మిగతా ఉంటాయి కదా. సో ఏదో ఒక సిమ్టమ్స్ అయితే 30 డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్నాయంట దీంట్లో. 1800 మంది పీపుల్ మీద సర్వే చేస్తే వచ్చిన రిపోర్ట్ ఇది. 1800 మంది పీపుల్కి ఈ సిమ్టమ్స్ అన్ని కామన్గా, ఈ 10 సిమ్టమ్స్ కామన్ కనపడుతున్నాయి. నెక్స్ట్ 16 మైగ్రేన్ ట్రిగ్గర్స్. దేనివల్ల అసలు మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంది? న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఫస్ట్ 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 మోస్ట్ ఇంపార్టెంట్. న్యూట్రిషన్, పౌష్టికాహార లోపం వల్లే. మాకు పౌష్టికాహారం అక్కర్లేదండి, మేము బానే ఉన్నాం అంటారు. సో బాడీకి తెలియదు కదా, మనం తినే ప్రతి ఆహారం పౌష్టికాహారం కాదు, మనం తినే ప్రతి ఫుడ్ న్యూట్రిషన్ కాదు. కానీ మన శరీరానికి న్యూట్రిషన్ కావాలి. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి, ప్రతి ఆర్గాన్కి సెల్యులార్ న్యూట్రిషన్, మైక్రో న్యూట్రియంట్, ఫైటో న్యూట్రియంట్స్, ఇట్లా విటమిన్స్, మినరల్స్ ఫుడ్ కావాల్సిందే. ఇక్కడ ఎందుకే వందల మంది రిజల్ట్స్, వేల మంది రిజల్ట్స్ వస్తున్నాయి అంటే న్యూట్రిషన్ లోపం వల్ల ఇంత ముందు పడ్డ సమస్యలు ప్రివెన్షన్ చేసుకుంటున్నాం, నాట్ క్యూరేటివ్. క్యూరేటివ్ అంటే మందులు ప్రాబ్లం వచ్చాక వెళ్ళేది హాస్పిటల్స్కి. ఇక్కడ ప్రివెన్షన్, ముందు జాగ్రత్త తీసుకుంటున్నాం. హార్మోనల్ డిస్ట్రప్షన్స్, బయట బానికి తినే డైట్లో ఈ న్యూట్రిషన్ అందకపోవటం వల్ల ఎక్కువ మంది మెన్ అయినా, ఉమెన్ అయినా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా హార్మోనల్ డిస్ట్రప్షన్స్ బాగున్నాయి. హార్మోన్స్ టైంకి ఏది అది రిలీజ్ అవ్వాలో అది రిలీజ్ అవ్వట్లేదు. లైక్ డోపమైన్ హార్మోన్, సెరటోనిన్ హార్మోన్, ఇప్పుడు మనకు స్లీప్ హార్మోన్స్ టూ మచ్గా రిలీజ్ అవ్వకూడదు ఏమో, ఎక్కువ డోపమైన్ రిలీజ్ అయిపోతుంది. ఎక్కువ రిలీజ్ అవ్వాల్సింది ఇప్పుడు నిద్రలో మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వాలి, ఆ టైంలో నిద్రపోవట్లేదు. మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇండియాలో ఎక్కువ వస్తున్నాయి ఏంటంటే డ్యూ టు టెక్నాలజీ. ఎప్పుడైతే మంచి నిద్ర 11 to 2 నిద్రపోవాలి, ఆ టైంలో నిద్రపోవటం వల్ల ఏ హార్మోన్ సరిగా రిలీజ్ అవ్వట్లేదు. 11 to 2 మ్యాక్సిమం మెలుకొని ఉన్న వాళ్ళకి అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో మంచి డీప్ స్టేజ్లో కరెక్ట్గా మనం ఎర్త్కి తగ్గట్టు ఫంక్షనింగ్ అవ్వాలి. హార్మోనల్ డిస్ట్రప్షన్స్ రావడానికి కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ, స్లీప్ సరిగా లేకపోవడం, ఎక్సర్సైజ్, వాటర్, స్ట్రెస్ తీసుకోవటం, ఎక్సర్సైజ్, వాటర్ లేకపోవటం, ఇవన్నీ ఈ 5 పిల్లర్స్, 5 కాంపోనెంట్స్ సరిగా లేకపోవడం వల్ల హార్మోనల్ డిస్టర్బెన్స్ వస్తాయి. అండ్ ఎలర్జీస్, కొంతమంది కొన్ని కొన్ని ఫుడ్ ఎలర్జీస్, కొంతమందికి కొన్ని చల్లటి పడకపోవచ్చు, కొంతమందికి కొన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ పడవు. అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ మంచివే, కానీ మన బాడీ సెన్సిటివిటీ ఉంది, ఇమ్యూనిటీ తక్కువ ఉండి వీక్గా ఉండటం వల్ల ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ గ్లూటెన్. గ్లూటెన్ ఇది గోధుమల్లో, ఓట్స్లో, సబ్జాలో, బార్లీలో కొన్నిట్లో ఉంటుంది. గ్లూటెన్ అంటే గమ్, గ్లూ అంటే ఏంటి, గమ్మీనెస్, స్టిక్కీనెస్. గ్లూటెన్ ఎక్కువగా తీసుకోవడం, లేకపోతే గ్లూటెన్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్. జనరల్గా రోజు పొద్దున్నే రాగి జావ తాగుతూ ఉంటారు అందరం. అది ఆకలిని చంపేస్తుంది. జస్ట్ దాంట్లో ఉన్న గ్లూటెన్ ఏంటంటే మనకు మందంగా డైజెస్ట్ అవ్వకుండా అట్లా ఉంటుంది. దానివల్ల ఎనర్జీ వచ్చేసింది అనుకుంటా, ఒక ఐరన్ ఒకటి వచ్చింది అనుకుంటారు, కానీ మిగతా అన్ని అందవు కదా. ప్రోటీన్ అందదు, ఫైబర్ అందదు, కాంప్లెక్స్ కార్బ్స్ అందవు, అన్ని బ్యాలెన్సింగ్గా దొరకవు అనమాట. అండ్ నెక్స్ట్ ఆల్కహాల్, నెక్స్ట్ సైనసైటిస్, కెఫిన్. కొంతమందికి కెఫిన్ తాగితే మైగ్రేన్ వస్తుంది, కెఫిన్ తాగితే కంట్రోల్ అవుతుంది. ఇట్ డిపెండ్స్, అది ఓవర్ డోసేజ్ అవ్వకూడదు. డైరీ ప్రోడక్ట్స్ పడవు, కొంతమంది ప్రాసెస్డ్ ఫుడ్ పడదు, మజిల్ ఏక్స్ ఉంటాయి, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల, షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, మన చుట్టూ ఉన్న వాతావరణం కానీ, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఎక్కువ చేసుకోవడం, ఎంఎస్జీ ప్రోడక్ట్స్, చాక్లెట్స్. కొంతమంది చాక్లెట్స్ తినకపోయినా, తీసుకున్నా, లైక్ ఓవర్ డోసేజ్ అయినా, కోకా ఇస్ గుడ్, చాలా వరల్డ్స్ బెస్ట్ కోకా అనేది, కానీ దాన్ని ఎక్స్ట్రీమ్గా తీసుకుంటే ఇట్ ఎఫెక్ట్స్ అనమాట. కొంతమందికి ఒక్కొక్క సిమ్టమ్ వల్ల మనకి ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ట్రిగ్గర్ మోస్ట్లీ కాఫీ తీసుకోకపోయినా, ఆల్కహాల్ తీసుకోకపోయినా, చాక్లెట్స్, మెన్సెస్ టైంలో,
స్ట్రెస్ ఎక్కువ, నిద్ర సరిగా లేకపోయినా, బారోమెట్రిక్ చేంజెస్, మనకు బ్రెయిన్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్ మారడం వల్ల గూడా హెడేక్స్ వస్తూ ఉంటాయి. 1 బిలియన్ వరల్డ్ వైడ్ సఫర్ అవుతున్నారంట మైగ్రేన్ హెడేక్‌తో. 1 బిలియన్. మోర్ దాన్ 50 మైగ్రేన్ అండర్ డయాగ్నోసిస్డ్. చాలా మంది సగానికి సగం మందికి అసలు డయాగ్నోసిస్ అవ్వట్లేదు. దీనికి ట్రీట్మెంట్ లేదు అని. కానీ దీనివల్ల బ్రెయిన్ ఇంజ్యూరీస్ అవుతాయి. గ్యాస్ట్రోఇంటెస్టినల్ ముందు గట్ పాడైపోతుంది. ఒకటే మోషన్స్, బ్లోటింగ్. ఇప్పుడు ఎందుకంటే టైంకి ఫుడ్ తినం, టైంకి ఏది చేయలేము. ఆబ్వియస్‌లీ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ మొత్తం పెద్ద పేగులు మొత్తం ఇన్‌ఫ్లమేషన్, జాయింట్స్ మధ్యలో వాపులొచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లివర్ ఇంబాలెన్స్ అవుతుంది. కార్డియోవాస్కులర్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది. మెంటల్ ఇంబాలెన్స్ అవుతుంది. సో, మైగ్రేన్‌ని ట్రీట్ చేయకుండా వదిలేయటం వల్ల ఇన్ని రకాల డేంజర్ అండ్ అండ్ మైగ్రేనే గదా! హెడేకే గదా! అనుకోవటానికి లేదు. మన బాడీ అంతా ఇంటర్ కనెక్టెడ్. ఒకటొస్తే ఇంకోటి రెడీగా ఉన్నట్టు. అది సింప్టమ్స్ ఇస్తుంది. ఎర్లీ స్టేజ్‌లో మనం ఓవర్‌కమ్ చేసుకోవాలి. సో, లాస్ట్ లైక్ 3 ఆర్ మోర్ డేస్ వితౌట్ రెస్పాండింగ్ ట్రీట్మెంట్ చేసుకుంటే గనుక ఖచ్చితంగా ఎమర్జెన్సీకి వెళ్ళాల్సొస్తుంది. అండ్ అసలు అంత భరిస్తున్నారంటే వాళ్ళు నిజంగా గ్రేట్. కొంతమందికి బేరింగ్ కెపాసిటీ ఎక్కువుంటుంది. అసలు 1 అవర్, 2 అవర్స్ భరించడమే కష్టం. 1-3 డేస్ అట్లా అన్‌ట్రీటెడ్‌గా వదిలేస్తే, అంటే దానికి ట్రీట్మెంట్ చేసుకోకపోతే అది చాలా క్రిటికల్ అయిపోతుంది. ఇంక్లూడింగ్ ఇంటెన్స్ నాసియా, వామిటింగ్ సింప్టమ్స్ లైక్ ఫీవర్, స్టిఫ్‌నెస్ ఇన్ ద నెక్ వచ్చే ఛాన్సెస్, హెడ్ పెయిన్ మచ్ సివియర్ దాన్ యూజువల్. రెగ్యులర్‌గా కన్నా ఎక్కువ హెడేక్ ఉంటుంది. చాలా సివియర్ అన్‌బేరబుల్ పెయిన్ అంటారు. భరించలేనంత నొప్పొస్తుంది మైగ్రేన్‌కి. న్యూ న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ అక్కర్స్ లైక్ విజన్ చేంజెస్ అండ్ వీక్‌నెస్. సో, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇవన్నీ పడ్డవాళ్ళు బయటపడ్డాము హమ్మయ్య! అనుకుంటాము. కొంతమందికి న్యూట్రిషన్‌తో ఇంత పెద్ద సమస్యలు గూడా మనం ఓవర్‌కమ్ చేసుకుంటామని తెలీదు. ఇంకొంతమంది మీరు ఈ కాల్‌లో ఉండేవాళ్ళు, మీ చుట్టుపక్కల ఎవరైనా ఇంత సివియర్ మైగ్రేన్‌తో, అంటే మనకు కొంతమంది మాకు లేదులే మైగ్రేన్ అనుకోవచ్చు. మనకు లేకపోవడం గుడ్ గుడ్ థింగ్. అంటే మీ న్యూట్రిషన్ కొంచెం వాల్యూస్ ఉన్నాయి. మీ చుట్టుపక్కల ఎవరన్నా మైగ్రేన్ హెడేక్‌తో ఎన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. లేకపోతే ఈ కాల్‌లోనే నాకు తెలిసి సగానికి సగం మంది ఇబ్బంది పడి బయటపడ్డాం వాళ్ళున్నారు. 7 మిత్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. ఎవ్రీవన్ హాస్ ఎ స్పెసిఫిక్ ట్రిగ్గర్. ప్రతి ఒక్కళ్ళకి ఒక ట్రిగ్గర్ ఉంటుంది. అన్‌హెల్తీ ఫుడ్డు. నా ట్రిగ్గర్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. నాకు మష్రూమ్స్ అండ్ బయట ఫుడ్ వీకెండ్స్ ఎళ్లి బయట తిని రాగానే నెక్స్ట్ మండే, ట్యూస్‌డే హెడేక్ వచ్చేసేది. అంటే ఔట్‌సైడ్ ఫుడ్ తినగానంటే అన్‌హెల్తీ ఫుడ్, ఓవర్ ట్రాన్స్ ఫ్యాట్, ఎక్కువ క్యాలరీస్ ఉన్నది, ఎక్కువ ఫ్యాట్ ఉన్నవి ఇట్లా తినగానే నెక్స్ట్ పొద్దున్నే ముందు మంచి వామిట్ అయిపోతుంది. తిన్న ముందు రోజులు అంటే అది లైఫ్ స్టైల్ అని, సెడెంటరీ లైఫ్ స్టైల్ అని ఇందాక మేడం అన్నారు. సెడెంటరీ లైఫ్ స్టైల్, రాంగ్ లైఫ్ స్టైల్ వల్ల నెక్స్ట్ 3, 4 డేస్ సఫర్ అవుతూ ఉండేవాళ్ళం. మళ్ళీ మారేవాళ్ళము. మళ్ళీ వీకెండ్ అవ్వగానే సఫర్ అయ్యాము. బ్రేక్ తీసుకోవాలి. మళ్ళీ వెళ్ళేవాళ్ళం. మళ్ళీ తినేవాళ్ళం. అట్లా నా గట్ ఎంత పాడు చేసుకున్నానంటే, బ్లోటింగ్ తినగానే బయటికెళ్ళిపోవడం. ఇది మళ్ళీ నా పర్సనల్ టెస్టిమోనీ. అట్లా తినగానే వాష్‌రూమ్‌కెళ్ళిపోవటం. మష్రూమ్ గాని, కొన్ని ఐటెమ్స్ తినగానే విపరీతమైన స్టొమక్ పెయిన్ రావటం. అంటే గట్ చెడిపోయిందా, మొత్తం ఓవరాల్ సిస్టమ్ చెడిపోయినట్టే. సో, గట్ అంత ఇంపార్టెంట్. సో, గట్ బావుంటే మనకి తీసుకున్న విటమిన్స్, మినరల్స్ మీకు బ్రెయిన్ దాకా సప్లై అవ్వాలి. ప్రతి ఆర్గాన్‌కి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ప్రతి న్యూట్రియంట్ ట్రావెల్ చేయాలి త్రూఔట్ ద బాడీ అంటే గట్ బావుండాలి ఫస్ట్. సో, జనరల్‌గా వచ్చే మన సింప్టమ్స్ ఏంటంటే, సడెన్‌గా చాక్లెట్స్ తింటే కొంతమందికి ట్రిగ్గర్ అవుతుంది. కొంతమంది ఫుడ్ ట్రిగ్గర్స్. చాక్లేట్ ఆపేయగానే హెడేక్ వచ్చేయటం. లేకపోతే నార్మల్ మైగ్రేన్ ఓన్లీ జెంట్స్‌కొస్తది. లేడీస్‌కి రాదనట్లా గాదు. ఓన్లీ వుమెన్‌కే మైగ్రేన్ వస్తుంది గాదు. 6% మెన్‌కుంటుంది. 18% వుమెన్‌కుంటుంది. అందరి మైగ్రేన్ సేమ్ ఉండదు. అడల్ట్స్‌కే గాదు, పిల్లల్లో గూడా మైగ్రేన్ వస్తుంది. మైగ్రేన్ కొంతమందికి 2 అవర్స్, 4 అవర్స్ ఉంటది. కొంతమందికి 3 డేస్ కూడా ఉంటుంది. సో, ఇవన్నీ వాస్తవాలనమాట. మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్. కొన్ని మన అపోహల్లో ఉంటాం. ఇది వీళ్ళకే వస్తుంది, ఇలానే జరుగుతుంది, అలా అని కాదు. ఇట్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. అండ్ మైగ్రేన్ డైట్స్ అండ్ డూస్ అండ్ డూ నాట్స్. చేయాల్సినయి, చేయకూడనియి. ఇట్లా ఫ్రెష్ ఫుడ్ తిన్నవాళ్ళు, న్యూట్రిషన్ తిన్నవాళ్ళు బావుంటది. నేను ఇందాక చెప్పినట్టు అన్‌హెల్తీ ఫుడ్డు, రాంగ్ ఫుడ్, బయట ఫుడ్ ఎక్కువ, హ్మ్, షుగరేటెడ్ ఫుడ్డు, ప్యాక్డ్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఇవన్నీ తీసుకునే వాళ్ళకి ఫ్రీక్వెన్సీ‌గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల మెయిన్ మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంది. ఇంక్లూడింగ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యాడ్ చేసుకుంటే చాలా బెస్ట్. మెయిన్ హైడ్రేషన్‌లో ఉండాలి. సఫిషియంట్ వాటర్ తీసుకోకపోయినా బ్రెయిన్‌కి వాటర్ అందాలి. 85% మన బ్రెయిన్ వాటర్‌తోనే ఉంటుంది. అండ్ కెఫిన్ 350-400 మిల్లీగ్రామ్స్ వరకు పర్ డే ఈజ్ సజెస్టబుల్. దానికన్నా ఓవర్‌లోడ్ ఆఫ్ కెఫిన్ అయితే ప్రాబ్లమ్. అండ్ ఫుడ్స్ నేను చెప్పినట్టు ప్యాక్డ్ ఫుడ్ ఇవన్నీ తీసుకోకూడదు. కొంతమందికి కొన్ని ఫుడ్ ట్రిగ్గర్ అవుతాయి. అవి తీసుకోకపోవడం వల్ల హెడేక్ వచ్చేస్తా ఉంటుంది. లైక్ కొంతమంది కాఫీ అడిక్టెడ్, టీ అడిక్టెడ్, ఆ టైం కల్లా టీ పడకపోతే తలనొప్పొస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. ఆ సైకలాజికల్ ఫీలింగ్. నిజానికి మన బాడీకి హైడ్రేషన్ ఎక్కువ కావాలి. గుడ్ కెఫిన్ ఎక్కువ కావాలి. మనమేంటంటే ఏ పని చేసినా ముందు టీ, కాఫీలతో మొదలుపెట్టేస్తాము. ఏ పని బ్రేక్ ఇచ్చినా, ఏ చిన్న సెలబ్రేషన్ ఉన్నా, ఇండియా మొత్తం గ్యాదరింగ్‌లో క్రోర్స్ ఆఫ్ పీపుల్ టీల మీద, కాఫీల మీదే డిపెండ్ అయ్యి ఉంటారు. కానీ
అది అసలు మన కల్చరే కాదు. దానివల్ల అవి ఓవర్‌లోడేజ్ తీసుకోవడం వల్ల కూడా హెడేక్స్ వస్తూ ఉంటాయి. అది తీసుకోకపోవటం వల్ల అనుకుంటాము. బాడీకి ఓవర్ డోసేజ్ అవ్వడం వల్ల, అడిక్ట్ అయిపోవటం వల్ల. అంటే ఆల్కహాల్ కన్నా ఫుడ్, టీ చాలా బ్యాడ్ హ్యాబిట్. అంటే అన్‌హెల్తీ ఫుడ్ నా ఉద్దేశం. డోంట్ స్కిప్ మీల్స్. అండ్ ఫుడ్ నేను బాగా మీల్స్ స్కిప్ చేసేదాన్ని. దానివల్ల కూడా సివియర్‌గా సఫర్ అయ్యేదాన్ని బిఫోర్ లైఫ్ స్టైల్‌లో. హంగర్ రిలేటెడ్ హెడేక్స్ ఉంటాయి. అంటే ఆకలేయగానే కొంతమందికి హెడేక్ వచ్చేస్తది. తినగానే హెడేక్ తగ్గుతుంది. మెయింటైన్ ఎ హెల్తీ వెయిట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఐడియల్ వెయిట్‌లో ఉండాలి. ఒబీస్‌గా ఉండకూడదు. అండ్ ఏమేం న్యూట్రిషన్స్ కావాలి? ఇక్కడ నుండి సొల్యూషన్. ఇప్పటిదాకా మనం ప్రాబ్లమ్ మాట్లాడుకున్నాం. సొల్యూషన్ మెయిన్ న్యూట్రియంట్స్ విటమిన్ బి2, బి6, బి9, బి12, వైటమిన్ సి, ఇవన్నీ డైలీ అబ్జార్బబుల్ వైటమిన్స్ అన్నమాట. ప్రతిరోజు అవ్వాల్సిన ఈజీ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటారు. ఇవి మనం జనరల్‌గా తీసుకునే గ్రీన్ వెజిటబుల్స్. అంటే అందుకే 7 రకాలు, 9 రకాల రకరకాల రంగులు రంగుల ఫ్రూట్స్, వెజిటబుల్స్ మన భోజనం ప్లేట్‌లో ఉండాలి. అన్ని రకాలు తీసుకున్నప్పుడే అన్ని విటమిన్స్ అందుతాయి. మనం ఏదో ఒక్క ఐటెమ్ తీసుకున్నాం, ఒక కూర తింటాము, లేదా ఒక పండు తింటాము అంటే ఇన్ని విటమిన్స్ అందవు. ఎందుకంటే కొన్నిట్లో విటమిన్ సి ఉంటది, కొన్ని విటమిన్ ఇ ఉంటది, కొంతమంది బి2 ఉంటది, బి6 ఉంటది, ఫాలిక్ యాసిడ్. ఎక్కువ గ్రీన్ వెజిటబుల్స్ అందుకే తినమంటారు. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ 2, 3 కలర్స్ ఉండేలాగా మనం లంచ్ ప్లేట్ పెట్టుకోవాలి. అండ్ అఫ్‌కోర్స్ అన్ని తిన్నా గానీ న్యూట్రిషన్ అందట్లేదు కాబట్టి సప్లిమెంటేషన్స్ ఆర్ నెసెసరీ. సప్లిమెంటేషన్స్ ఖచ్చితంగా ఈ 5జీ జనరేషన్‌లో అవసరమే. ఐరన్ పాలకూరలో దొరుకుతుంది. సిఓక్యూ10 ఇది చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇదైతే ఫారెన్‌లో సప్లిమెంట్ ఉంటుంది. మనకి ఇండియాలో ఫ్యూచర్ వస్తుందనుకుంటున్నాను. సిఓక్యూ10 అనేది జనరల్‌గా ఆర్గానిక్ మీట్, ఫిషెస్‌లో కొన్ని నాన్ వెజ్ ఫుడ్‌లోనే ఉంటుంది. సో, మేజర్‌గా మైగ్రేన్ తగ్గించుకోవాల్సిన బెస్ట్ సప్లిమెంట్ ఏంటంటే మెగ్నీషియం. మెగ్నీషియం లోపం వల్ల 99% ప్రాబ్లమ్స్ వస్తాయి. మెగ్నీషియం ఎందులో దొరుకుతుందంటే మన హెర్బలైఫ్ సప్లిమెంట్‌లో 150 మిల్లీగ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం దొరుకుతుంది. పర్ డే ఒక పర్సన్‌కి ఎంత కావాలంటే 400 మిల్లీగ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం కావాలి. ఇలాంటి టాబ్లెట్స్ 2 ఏసుకున్నా మీకు 300 వస్తాయి. ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళైతే 4 ఏసుకున్నా తప్పులేదు. ప్రాబ్లమ్ లేదు, నేను బానే ఉన్నాను అనుకుంటే 2 మినిమమ్ అయితే కాల్షియం సప్లిమెంట్స్ కావాలి. అండ్ ఇంకా మిగతాది మీరు డిఫరెంట్ సైజ్ ఆఫ్ సీడ్స్ అండ్ నట్స్‌లో అన్ని రకాల నౌ-ఏ-డేస్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది గదా! లైక్ ఇంతకుముందు లేదు ట్రెండ్. కొన్ని ఇయర్స్ నుండి ఫ్లాక్స్ సీడ్స్, పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు, ఇవన్నీ రకరకాల సీడ్స్ అండ్ నట్స్ ఉన్నాయి గదా! వాటిల్లో కొంత మెగ్నీషియం మీకు అందుతుంది. జనరల్‌గా మెగ్నీషియం ఏంటంటే మనం ఊసేసే పుచ్చకాయ గింజల్లోనూ, పడేసే అరటిపండు తొక్కులోనూ ఎక్కువ మెగ్నీషియం దొరుకుతుంది. సో, అలానే అవి తినలేం కాబట్టి సెలెక్టెడ్‌గా సప్లిమెంటేషన్స్ తీసుకుంటూ మళ్ళీ ఇప్పుడు చెప్పాను కదా! అని సీడ్స్ అండ్ నట్స్ ఎక్కువ ఎక్కువ కేజీలు కేజీలు తెచ్చుకొని తినేయకండి. దానివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వేడి చేసేయటం, మంచి చేయబోయి కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది. ఏది టూ మచ్‌గా తీసుకోకూడదు. రైట్ గైడెన్స్‌లో, రైట్ పోర్షన్‌లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ అవన్నీ తీసుకున్న అవన్నీ న్యూట్రిషన్స్ లేవు కాబట్టి, అన్నీ బ్యాలెన్సింగ్ అందవు కాబట్టి మన సప్లిమెంట్స్ చాలా నెసెసరీ. మల్టీవైటమిన్ 23 వైటమిన్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రతిరోజు 30% గుడ్ ఫ్యాట్ కావాలి. అది ఒమేగా 3 మంచి అట్లాంటిక్ ఓషన్‌లో దొరికే సాల్మన్ ఫిష్‌లో ఎక్స్ట్రాక్ట్ చేసిన హై ఎండ్ క్వాలిటీ సప్లిమెంట్. ఎందుకంటే బయట ఎన్ని ఎక్స్ బ్రాండ్స్ ఉన్నా గానీ అవన్నీ ఫార్మాస్యూటికల్. ఇది న్యూట్రాస్యూటికల్. అంటే న్యూట్రిషన్ అండ్ అడ్వాన్స్డ్. ఇందాక మేడం చెప్పారు ఎన్నో సార్లు టెస్ట్ చేసొచ్చింది అని చెప్పేసి. ఎంత అడ్వాన్స్డ్ టెస్ట్ 151 టైమ్స్ క్లినికల్లీ టెస్ట్ చేసి ఎవ్రీ స్టేజ్‌లో రా మెటీరియల్ దగ్గర నుండి స్టేజ్ బై స్టేజ్ టెస్ట్ చేసొచ్చిన వి ఆర్ సో లక్కీ. ఇంత అడ్వాన్స్డ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ మనకి అందుబాటులో ఉన్నందుకు. 100% వి ఆర్ లక్కీ, లక్కీ, లక్కీ ఎనఫ్. ఎందుకంటే డబ్బులున్న అందరి దగ్గర న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉండవు. అందరికి ఆరోగ్యమే శ్రద్ధుండదు. మీరు శ్రద్ధున్న వాళ్ళు ఈ కాల్‌లో కూర్చున్నారు. మనం బావుండాలి, మన చుట్టూ నలుగురు బావుండాలనుకున్న వాళ్ళు మాత్రమే, మిమ్మల్ని మీరు జాగ్రత్త తీసుకుందాం అనుకున్న వాళ్ళు, మన హెల్త్‌కి, మన బాడీకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. 100,00,00,000 పెట్టిన ఒరిజినల్ ఆర్గాన్స్ మళ్ళీ రావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలాక్టోటర్, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్, ఇది కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ సప్లిమెంట్. అండ్ మైల్డ్ మైగ్రేన్ ఉన్నప్పుడు కెఫిన్ బదులు మనకి హెఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ఉంది. అండ్ నెక్స్ట్ మైగ్రేన్ ఓవర్ వెయిట్ వల్ల వస్తుంది. వెయిట్ లాస్ అవుతూ ఉంటూ ఐడియల్ వెయిట్‌లో ఉంటూ మంచిగా హెల్త్ బెనిఫిట్స్ తీసుకుంటూ మెయిన్ కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే గనక లైఫ్ స్టైల్ కరెక్షన్స్. లైఫ్ స్టైల్ కరెక్షన్స్‌లో ఫస్ట్ ఎత్తుకు తగ్గ బరువుండటం, డైలీ భారీ వర్కౌట్స్ చేసుకోవటం, అండ్ స్లీప్ రైట్ టైమ్‌లో క్వాలిటీ స్లీప్, నిద్రపోవటం, ఎట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్ లేకుండా చూసుకోవటం, ఎక్సర్‌సైజెస్, వాటర్, స్లీప్ అండ్ నాలెడ్జ్, కమ్యూనిటీతో పాటు బ్యాలెన్సింగ్ మీల్ నేర్చుకోవాలి. టైమ్ టు టైమ్ రైట్ న్యూట్రిషన్ ఫుడ్. మన ఫుడ్‌లో ఇప్పుడు మధ్యాహ్నం భోజనంలో ఉంటాం. 2 కూరలు వండుకుంటాం, రైస్ పెట్టుకుంటాం. దాంట్లో ప్రోటీన్ ఉందా? ఫైబర్ ఉందా? చూసుకోండి. లేదా మన దగ్గర ప్రోటీన్ పౌడర్ ఉంది, ఫైబర్ పౌడర్ ఉంది. యాడ్ చేసేసుకోండి. అండ్ ప్రోబయోటిక్స్ డైలీ కావాలి. నన్నడిగితే మనం ప్రొడక్ట్స్‌లో దొరికే 38 న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అందరికి అవసరమే. మెన్‌కి మేల్ ఫ్యాక్టర్ అడిషనల్‌గా, వుమెన్‌కి వుమెన్ ఫ్యాక్టర్ తప్పితే. కాకపోతే మీరు బడ్జెటైజ్ చేసుకోగలిగితే ఇప్పుడు మేడం అన్నారు గోల్డ్ వాల్యుబుల్, ప్లాటినం వాల్యుబుల్ లాగా
మన న్యూట్రిషన్ అటన్నిటికన్నా మన బాడీలో ఉన్న అవయవాలు మన మంచి ఇంట్లో ఉన్నామా లేదు కాదు, మంచి శరీరంలో ఉన్నామా అనేది ఇంపార్టెంట్. మంచి అవయవాలు, మంచి యాంటీ ఏజింగ్ ఫీలింగ్. ఎందుకు సెలబ్రిటీస్ మాత్రమే బాగుంటారు అండ్ సెలబ్రిటీస్ దగ్గర కూడా ఇంత మంచి న్యూట్రిషన్ ఉండదు. మేడం చెప్పినట్టు వాళ్ళకి ఒక డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు, వంటోళ్ళు వాళ్ళు చేసి వాళ్ళకి అందరికీ ఎడ్యుకేషన్ ఉండదు బ్యాలెన్సింగ్ చేసుకోవటం. ఇక్కడ ఒక కామన్ హౌస్ వైఫ్ కూడా ఫుల్లీ ఎడ్యుకేషన్ అయిపోయారు. ఒమేగా 3 ఇంపార్టెన్స్ ఏంటి, ప్రోటీన్ ఏంటి, ఫైబర్ ఏంటి, ప్రోబయోటిక్స్ ఏంటి, గట్ హెల్త్ ఏంటి, మైగ్రేన్ దేనివల్ల ఇప్పుడు రాదు మీకు అర్థమైపోయింది. మెగ్నీషియం సప్లిమెంట్ కావాలి, కాల్షియంలో ఉంది. కాల్షియం బోన్స్కే కాదు. ఎందుకు మనకి మైగ్రేన్ హెడేక్స్ వస్తుందంటే ఈ మెగ్నీషియము బోన్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని హార్ట్ ఫంక్షనింగ్కి వెళ్ళిపోతుంది. మీరు బ్లడ్ టెస్ట్‌కి వెళ్ళండి. మీ మెగ్నీషియం సఫిషియెంట్‌గా ఉందంటారు. అందుకే ట్రావెల్‌లో ఉంటుంది గదా! దారిలో ఉంటుంది. రక్త పరీక్షలో అన్నీ బాగున్నాయని చూపిస్తుంది. కానీ బోన్స్ వీక్ అయిపోతున్నాయి. బ్రెయిన్‌కి మెగ్నీషియం అందట్లేదు. అందుకే హెడేక్స్ వస్తున్నాయి. చాలామంది హెడేక్స్‌తో సఫర్ అవుతున్నారు. చాలామంది బోన్ వీక్‌నెస్ ఊరికే చిన్నగా జారి పడినా గానీ బోన్స్ ముక్కలు ముక్కలైపోతున్నాయి. మనకు భయం అనమాట. ఏది వాడితే ఏది ఇద్దాం, జాగ్రత్తగా నడుస్తాం, జాగ్రత్తగా చేస్తాం. అవకాశం ఉన్నంత వరకు మీరు లిఫ్ట్ తీసుకోకుండా మెట్లెక్కటం, కార్ దూరంగా, బైక్ దూరంగా పార్క్ చేయటం, మనం క్యాలరీస్ కౌంట్ చేయాలి. అంటే స్టెప్స్ కౌంట్ చేయాలి. తినటానికైతే బానే తినేయాలి అనుకుంటే గనుక రోజుకి 10,000 స్టెప్స్ ఎయ్యాలి. ఖచ్చితంగా 7 గంటలు నిద్రపోవాలి. ఖచ్చితంగా 4 లీటర్ల మంచినీళ్ళు తాగాలి. ఖచ్చితంగా టైమ్ టు టైమ్ మనకి ఇవ్వాల్సిన ఫుడ్ ఇచ్చి తర్వాత పనిలోకెళ్ళండి. నాకు పనుంది, నాకు పనుందని అందరూ చెప్తారు. మనం బావుంటేనే కదా పనులు చేసుకోవాలి. ఫస్ట్ మనకు మన ఇంపార్టెన్స్ ఇచ్చి సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ చూసుకుంటూ తర్వాత ఫ్యామిలీ కేర్ తీసుకుంటూ మన చుట్టూ ఉన్న నలుగురికి కూడా ఈ న్యూట్రిషన్ గురించి సజెస్ట్ చేస్తాం. అఫ్‌కోర్స్ అందరూ తీసుకుంటారో లేదా అది వాళ్ళ చాయిస్. తీసుకున్న వాళ్ళ లైఫ్ అయితే ఇంత బ్యూటిఫుల్‌గా మారుతుందని చెప్పేసి ఇక్కడే వందల రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ మైగ్రేన్‌తో ఇంతకుముందు చాలా మంది సఫర్ అయ్యి ఉంటారు. మన దగ్గర సొల్యూషన్ ఉంది. అది ప్రౌడ్‌గా చెప్పుకోవచ్చు. ఇక్కడ వందల మంది తగ్గించుకున్నారు.